హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఎప్పుడైనా సొరకాయ దోస ట్రై చేశారా? లేదా? అయితే త్వరగా ఈ వీడియో చూసి చకచకా ట్రై చేసేసేయండి. ముందుగా అయితే మనం ఒక గ్లాస్ రైస్‌ని నైటే నానబెట్టుకోవాలండి బాగా కడిగేసి. తర్వాత చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇది మా అత్తమ్మ వాళ్ళ తోటలో పండిన ఆర్గానిక్ సొరకాయ అండి. మా అత్తమ్మ ఇచ్చారు అండ్ ఈ రెసిపీ కూడా తనే చెప్పారు. నేను ఆ సొరకాయలైతే ఈ చిన్న పోర్షన్‌ని తీసుకున్నాను. దీన్ని పీసెస్‌గా కట్ చేసేసాను. ఇంకా రాత్రంతా నానబెట్టుకున్నాను కదా! ఒక గ్లాస్ బియ్యము. ఆ బియ్యంలోకి ఈ సొరకాయ ముక్కలనైతే వేసేసాను. దాంట్లో చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! కల్లుప్పు అదొక స్పూన్ ఏసుకున్నాను. సోడా ఉప్పు కొంచెం ఏసుకున్నానండి అంతే. ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పడితే చూడండి బ్యాటర్ ఇలా వచ్చింది. మనకు దోస పిండి ఎలా వస్తుందో సేమ్ ఆ కన్సిస్టెన్సీలోనే చూసుకోవాలండి బ్యాటరు. అంతే. ఇంకా దోస అయితే పోసేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే భలే క్రంచీగా, భలే క్రిస్పీగా ఉంటుందండి. చాలా చాలా బావుంటుందండి దోస అయితే. ఒక్కసారి ట్రై చేశారనుకోండి తప్పకుండా బావుంటుందండి. ఈ సమ్మర్‌లో సొరకాయ దోస చాలా మంచి